అప్పుడు యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఓపిక. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యెహోవాను ఎలా స్తుతించాలి, మరి ఆ స్తుతి మరి దేవునికి మంచిదిగా ఉంటుంది. అందుకే స్తోత్రగానము చేయుట మంచిది. ఈ మంచిది అనే విషయానికి వచ్చినప్పుడు దేవుడు ఎన్నోసార్లు మంచిది మంచిది అని చెప్పి అన్నాడు. కొన్ని సందర్భాలలో మంచిది కాదు అని కూడా చెప్తూ వచ్చినాడు. మరి మంచిది ఏంటిది, చెడుది ఏంటిది మనము తెలుసుకునే దానికంటే ముందుగా కొన్ని లేఖనాలను ధ్యానించి మరి ఆయన్ని ఎలా ఆరాధించాలో నేర్చుకుంటూ మరి అభ్యాసము చేసుకుంటూ కొన్ని అనుభవాలను మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మొదటిగా కీర్తనలు 33 చూసు, 30వ అధ్యాయం 3వ వచనం తీసినవచ్చు. దయచేసి 33 ఒక్కరు చదవండి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసిదివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి. ఇది మనము ఈ వాక్యమును మనం ఒకసారి ధ్యానము చేసినప్పుడు యెహోవా దేవుడు మనల్ని పాతాళములో నుండి మన ప్రాణమును లేవదీసిన వాడిగా ఉండవచ్చు. మనం ఇక్కడి దాకా వచ్చినాము అంటే మనం